నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ డే న్యూస్. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసులో వేమూరు నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజీ మరియు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు. రాబోయే 10 రోజుల్లో వ్యవసాయ పనులు రైతులు మొదలు పెట్టబోతున్నారు. పంటలకు నీరు కరెక్ట్ గా అందే విధంగా కాలువల్లో పేరుకుపోయిన తూటికాడ, గుర్రపు డెక్కని పూర్తిగా తొలగించి చివరి ఎకరా పొలం వరకు రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని అందించాలని కోరారు. ప్రప్రథమంగా ఇరిగేషన్ డ్రైనేజ్ సంబంధించి సమీక్ష చేసుకోవడానికి మీ అందరినీ కలవటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధార ప్రాంతం. డెల్టా, వెస్టర్న్ డెల్టాలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం వేమూరు నియోజకవర్గం. నియోజకవర్గం అంతా కూడా డెల్టా పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవబోతా ఉంది. రైతాంగం నారు పోసుకొని ఏరువాకు మొదలయ్యి మొత్తం పొలాలు దున్ని పొలాల్లోకి వెళ్ళే రోజులు మొదలవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంట కాలువలన్నీ కూడా గుర్రపు డెక్క, ఇతరత్ర వ్యర్థాలతో నిండిపోయి ఇవాళ నీళ్లు వదిలినా కూడా ఆయకట్టు చివరి దాకా చేరే పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ రంగం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇట్లానే సీజన్ వచ్చినప్పుడు ఏదో కూర్చోవటం, ఓఎన్ఎం వర్క్స్ కింద శాంక్షన్ తెప్పించుకోవటం, వాడు కనీసం ఆ మందు కూడా కొట్టకుండా డబ్బులు డ్రా చేసుకోవటం, ఈ పరిస్థితులు ఉన్నాయి. దాని ముందు 5 ఏళ్ళు మాత్రం సిన్సియర్గా చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, నాకు పూర్తి అవగాహన ఉంది. ఇవాళ మనం కూర్చొని రివ్యూ చేసుకుంటున్నటువంటి ఈ కార్యాలయం కూడా మనం కట్టించింది. వాటర్ యూజర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కమిటీ దాకా ఒక హైరార్కీ, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రైతాంగం, ఆయకట్టుదారులుగా ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇబ్బందులన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తి చేసుకుంటూ ఉండేవాడు. 5 ఏళ్ళు మాత్రం, గత 5 ఏళ్ళు మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. ప్రతి రంగాన్ని ఏ విధంగా దోపిడీకి నిలయాలుగా మార్చారో ఈ ఇరిగేషన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, ఈ రంగాలు కూడా అదే విధంగా వీళ్ళ దోపిడీకి అనర్హం కాదన్నట్టుగా దీన్ని కూడా అర్హత ఉందన్నట్టుగా దోచేశారు. ఇక్కడ కూడా దోచారు. ఏమైనా బాగు చేశారంటే ఏమీ లేదు. మొత్తం సర్వనాశనం. మళ్ళీ మొత్తం వ్యవస్థలన్నీ సిస్టమ్ అంతా కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా రైతాంగం వాడి కాలువలు వదిలే సీజన్ కాబట్టి ఇలా కాలువలు వదలాలంటే కూడా ఇలా పులిచింతల్లో అవసరమైన నీళ్ళు లేవు. పట్టిసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచన చేసి పట్టిసీమ నిర్మాణం చేస్తే పట్టిసీమ పంపులన్నీ కూడా నాశనం చేసి పెట్టారు. ఇవాళ పట్టిసీమకు నీళ్ళు వదలాలన్నా కూడా గోదావరి లెవెల్ కరెక్ట్గా ఇవాళ మెయింటైన్ కావట్లేదు. అది వచ్చినాక ఇటు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తెచ్చిన సదుద్దేశం అది కాబట్టి ఆ పట్టిసీమ ద్వారానో పులిచింతల్లో నీళ్ళు వస్తే పులిచింతల్లోనూ త్వరలోనే నీరు విడుదల చేయడం జరిగింది. నీరు విడుదల చేసే లోపు ఈ కాలువలు రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తూటికాడ ఇదంతా కూడా తీయించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి
ఇరిగేషన్ డ్రైనేజ్ అధికారులు ఏం చేస్తున్నారనేది నేను సమీక్ష కోసం చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మరి చెప్పిన విధానం ప్రకారం చూస్తే కొంత ఈ వీడ్ రిమూవల్కి సంబంధించి డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ కానీ దాదాపు 2-2.5 కోట్లు శాంక్షన్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అది ఏ మూలకి సరిపోదు, కానీ ప్రస్తుతానికి టెంపరీగా ఆ తూటికాడంతా కూడా బుర్రపడాక ఇదంతా తీసి కొంతవరకు సజావుగా నీళ్లు నడిపించడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే మిగిలిపోయిన వర్కులు డీసిల్టింగ్ కానీ ఇతర రిపేర్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న రిపేర్లు చాలా ఉన్నాయి. చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి మన దృష్టికి. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు చేయడం అంటే సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రధానంగా దృష్టి అయితే నేను పెడతాను. నీటిపారుదల రంగం మన నియోజకవర్గంలో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశంలో మొట్టమొదటి ప్రయారిటీగా తీసుకోవాల్సిన అంశం ఈ ఇరిగేషను, అదేవిధంగా డ్రైనేజ్. ఎందుకంటే అంతా రైతాంగం, అందరూ వ్యవసాయదారులు, పెద్ద సన్న చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు మాత్రం నాశనం చేసేసారు. ఇవాళ రేపు రాబోయే రోజుల్లో ఇదంతా కూడా మొత్తం ఈ రివ్యూస్ అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండేటువంటి అధికారులు కానీ ఇతరత్ర అక్కడ ఉండేటటువంటి రైతాంగం